ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. ముందుగా మిత్ర న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట మండలం సంకలమద్ది గ్రామ పరిధిలో గల పందిగుట్ట నుంచి గత 3 రోజులుగా ఇటాచీలతో మట్టిని త్రవ్వి అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని సామాజిక కార్యకర్త నేడు సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణ పనులు భాగంగా వేముల స్టేజీ వద్ద నిర్మిస్తున్న ఫ్లవర్ వంతెన కోసం సదరు కాంట్రాక్టర్ రెవెన్యూ, మైనింగ్, ఇతర శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టిని అక్రమ రవాణా చేపట్టారు. శనివారం సెలవు దినం కావడంతో అధికారులు అటువైపు చూడరన్న ధీమాతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా సంకలమద్ది పందిగుట్ట నుంచి భారత్ బెంచ్లు, టిప్పర్లతో గుట్టలోని మట్టిని దర్జాగా అక్రమ రవాణా చేశారని ఆయన తెలిపారు. దాదాపు 70 నుంచి 80 భారత్ బెంచ్ టిప్పర్లతో ఈ అక్రమ మట్టి రవాణాను సదరు కాంట్రాక్టర్ చేసినట్లు ఆయన ఆరోపించారు. శనివారం బ్రిడ్జి పనుల కోసం ఈ అక్రమ మట్టి రవాణాను కొనసాగిస్తుండగా కొందరు నేను సైతం స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీశారు. ఈ విషయమై ముసాపేట తహసీల్దార్ రాజు, మైనింగ్ ఏడీ సంజయ్కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అక్రమ మట్టి రవాణా చేసిన బ్రిడ్జి కాంట్రాక్టర్పై కేసులు నమోదు చేసి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయా వాహనాలను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్పై కేసులు నమోదు చేయాలి. ముసాపేట మండలంలోని సంకలమద్ది గ్రామ పరిధిలో గల పందిగుట్ట రోజు శనివారం నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి రవాణా చేస్తున్నారని, అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా అక్రమ మట్టి రవాణా చేస్తున్న స్థానిక రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రవీణ్ మండిపడ్డారు.